అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. ఒకవైపు జెద్దా వేదికగా పాకిస్తాన్, సౌదీ, టర్కీ చేతులు కలిపితే సరిగ్గా అదే సమయంలో ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్ చేసి మాట్లాడారు. చూడటానికి ఇవి రెండు ఒకదానికొకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ ఈ రెండు పరిణామాల వెనుక ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అంతకు మించి భారత్, ఇజ్రాయెల్ భద్రతకు ఎదురు కాబోయే సవాలు ఉంది. ఎందుకంటే జెద్దా వేదికగా చేతులు కలిపిన 3 ఇస్లామిక్ దేశాల అసలు లక్ష్యం కేవలం ఒక రక్షణ కూటమి కాదు, అంతకు మించిన ఇస్లామిక్ నాటో. ఇంతకు జెద్దా వేదికగా చేతులు కలిపిన 3 ఇస్లామిక్ దేశాల అసలు లక్ష్యం ఏంటి? బిగ్ డిఫెన్స్ డీల్తో అసలేం ప్లాన్ చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జెద్దా వేదికగా చేతులు కలిపిన పాకిస్తాన్, సౌదీ, టర్కీ. మోదీకి నెతన్యాహు కాల్, జెద్దా భేటీపై చర్చించారా? 3 ఇస్లామిక్ దేశాలు అసలేం ప్లాన్ చేస్తున్నాయి? అమెరికా, ఇరాన్ యుద్ధ భయాలను, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను నిశ్చితంగా గమనిస్తున్న వేళ తెర వెనుక అసలైన రాజకీయం మొదలైంది. జెద్దాలోని రాజభవనంలో టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చర్చలకు సిద్ధమైన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీకి కాల్ చేశారు. సాధారణంగా దౌత్య సంబంధాల్లో సమయానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జెద్దా చర్చలకు రంగం సిద్ధమైన సమయంలోనే మోదీ, నెతన్యాహు టెలిఫోన్ చర్చలు. రాబోయే భద్రతా ముప్పుపై ఇరు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉన్న ముందస్తు సమాచారానికి, తీవ్ర ఆందోళనకు ప్రత్యక్ష నిదర్శనంగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మోదీ, నెతన్యాహు టెలిఫోన్ సంభాషణలో భారత్, ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార పురోగతిని సమీక్షించినట్లు చెప్పారు. కానీ అసలు చర్చ జెద్దా మీటింగ్ గురించి అయి ఉండొచ్చనేది రక్షణ నిపుణుల అంచనా. ఎందుకంటే పాకిస్తాన్, సౌదీ, టర్కీ కలయికతో ముప్పు ఎదురయ్యేది భారత్, ఇజ్రాయెల్కి కాబట్టి. అసలు పాకిస్తాన్, సౌదీ, టర్కీ ఏం ప్లాన్ చేస్తున్నాయి? జెద్దా భేటీ టార్గెట్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన డిఫెన్స్ డీల్లోకి టర్కీ ఎంటర్ అవడమే ఈ చర్చల లక్ష్యం. ఆ దిశగా ఇటీవలే ఆసిమ్ మునీర్ టర్కీలో పర్యటించి మంతనాలు జరిపాడు. ఇప్పుడు ఆ చర్చలే జెద్దాకు షిఫ్ట్ అయ్యాయి. ఈ డీల్ కేవలం ఒక ప్రాంతీయ సంక్షోభ నివారణకు పరిమితం కాదని, భవిష్యత్తు ప్రపంచ రాజకీయాలను నిర్దేశించే వ్యూహాత్మక అడుగు అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ చెప్పుకుంటోంది. ఈ ఒప్పందం వెనుక ప్రధానంగా 2 అంశాలు పనిచేసే. ఒకటి, అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష పోరు గల్ఫ్ దేశాల గుమ్మ ముందుకు రావడం. 2, ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడి లాంటి హార్ముజ్, ఎర్ర సముద్ర మార్గాల్లో నౌకాయానం నిలిచిపోవడం. ఈ పరిస్థితుల్లో పాశ్చాత్య దేశాల రక్షణ గొడుగుపై మాత్రమే ఆధారపడలేమని భావించిన సౌదీ అరేబియా మునీర్ను ముందు పెట్టి ఈ కూటమిని వేగవంతం చేసింది. ఈ డీల్ ద్వారా కేవలం సరిహద్దు భద్రతే కాకుండా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని వేగంగా మార్పిడి చేసుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైనిక పరికరాల ఉమ్మడి ఉత్పత్తి, క్రమం తప్పకుండా 3 భాగస్వాముల మిలిటరీ డ్రిల్స్ నిర్వహించడం, క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు సైనికంగా అండగా నిలవడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు. కానీ ఈ త్రైపాక్షిక ఒప్పందంపై చాలా ప్రశ్నలున్నాయి. ఈ కూటమి సైనిక వ్యూహకర్తలను భయపెడుతున్న అసలు కారణం ఈ 3 దేశాల ఆర్థిక, సైనిక సామర్థ్యాలు. ఒకవైపు అపారమైన ముడి చమురు నిల్వలు, కోట్ల డాలర్ల ఆర్థిక సత్తా ఉన్న సౌదీ అరేబియా, మరోవైపు నాటో కూటమిలోనే 2వ అతిపెద్ద సైనిక బలగం, బైరక్తార్ డ్రోన్లు వంటి అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన టర్కీ, ఇంకోవైపు ఇస్లామిక్ వరల్డ్లోనే ఏకైక న్యూక్లియర్ పవర్ కంట్రీగా పాకిస్తాన్. ఇలా ధనం, సాంకేతికత, అణుశక్తి, ఈ 3 శక్తులు ఒకే ప్లాట్ఫామ్ పైకి రావడం అనేది మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా ప్రాంతీయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే పరిణామం. ఈ త్రైపాక్షిక బంధం భారత్, ఇజ్రాయెల్కు అత్యంత ముప్పుగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు టర్కీ స్థానిక సాంకేతికత సులువుగా అందుబాటులోకి వస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు టర్కీ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందంతో టర్కీ తయారు చేసే అత్యాధునిక కంబాట్ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ పాక్ ఆర్మీ చేతికి చిక్కితే అది జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ సరిహద్దులో భారత భద్రతా బలగాలకు తీవ్ర సవాలుగా పరిణమిస్తుంది. ఇప్పటికే టర్కీ డ్రోన్లను పాక్ సైన్యం వాడుతోందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే టెల్ అవీవ్ గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో తన ఉనికిని కాపాడుకోవడానికి సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని తీవ్రంగా యత్నిస్తోంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ పట్ల తీవ్ర వైఖరి కలిగిన టోకీ పాకిస్తాన్లతో భద్రతా ఒప్పందం చేసుకోవడం వల్ల సౌదీ ఇజ్రాయెల్ శాంతి చర్చలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అత్యంత ఆధునిక సైనిక సాంకేతికత కలిగిన దేశంగా ఉంది. అయితే టోకీ వద్ద ఉన్న బైరక్తార్ డ్రోన్లు, అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ గల్ఫ్ ప్రాంతానికి విస్తరిస్తాయి. ఇస్లామిక్ ప్రపంచంలో ఏకైక అణుశక్తి కలిగిన పాక్ మిలిటరీ ఈ కూటమిలో ఉండడం ఇజ్రాయెల్ రక్షణ విశ్లేషకులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎర్డోగాన్ నెతన్యాహుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు టోకీ నేరుగా సౌదీ పాకిస్తాన్లతో మిలిటరీ కూటమి కడితే ఇజ్రాయెల్పై అరబ్ ఇస్లామిక్ ప్రపంచం నుండి దౌత్యపరమైన సైనికపరమైన ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. ఈ మూడు దేశాల దోస్తీ ఇస్లామిక్ నాటోగా మారితే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. సో జద్దా వేదికగా జరుగుతున్న కుట్రలపైనే మోదీ, నెతన్యాహు చర్చించారనేది విశ్లేషకుల అంచనా. నిజానికి ఇస్లామిక్ నాటో ముప్పు ఎదుర్కొనేందుకు భారత్ సరికొత్త రక్షణ వ్యూహాలను వేగవంతం చేసింది. సౌదీ, పాకిస్తాన్, టర్కీ కూటమిని దెబ్బతీసేందుకు అరబ్ ప్రపంచంలో పాకిస్తాన్తో, టోకీతో తీవ్ర విభేదాలున్న యుఏఈ, ఈజిప్టుతో భారత్ మిలిటరీ బంధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లింది. ఇటీవల యుఏఈ, ఈజిప్టుతో ఇండియా చేసుకున్న ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందాలు ఈ కౌంటర్ స్ట్రాటజీలో భాగమే. మరోవైపు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతునిస్తూ భారత్పై నిరంతరం విషం కక్కే టర్కీని నిరోధించేందుకు భూమధ్యధర ప్రాంతంలో టర్కీకి సాంప్రదాయ శత్రువులైన గ్రీస్, సైప్రస్, ఫ్రాన్స్ దేశాలతో న్యూఢిల్లీ రక్షణ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గ్రీస్తో భారత వైమానిక దళం సంయుక్త విన్యాసాలు నిర్వహించడం ద్వారా టర్కీకి స్పష్టమైన హెచ్చరికలు పంపింది. దీనికి తోడు మిడిల్ ఈస్ట్ లో ఇంటెలిజెన్స్, సైనిక పరిజ్ఞానంలో తిరుగులేని ఇజ్రాయెల్తో భారత్ డిఫెన్స్ డీల్స్ మరింత బలోపేతమయ్యాయి. జద్దా సీక్రెట్స్ పూర్తి స్థాయిలో బయటకొచ్చిన తర్వాతే నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్లాలో డిసైడ్ చేస్తారు. సో ఇస్లామిక్ నాటోను ఢీకొట్టే ఆట ఇప్పుడే ఆరంభమైంది.